ఏమావా ఏమున్నాయి సమస్యలు? చెప్పిన మాటలన్నీ నెరవేర్చిండా కేసీఆర్? చెప్పిన చేసిండా? ఏమిలే మేము చేసినా మేము అన్ని చెప్తాము. ఫస్ట్ కేసీఆర్ ముచ్చట గాని కేసీఆర్ ముచ్చట అయినాక మా ముచ్చట చెప్తాం. మీకు ముచ్చట చెప్పనీకనే వచ్చిన నేను. ఇల్లు కట్టించిండా? ఇల్లు కట్టించిండా? కట్టేలే. మొన్న కరోనా వచ్చిందా ఊర్లో? వచ్చిందా? వాళ్ళని హాస్పిటల్ చూపించుకొని దవాఖానకులా షరీక్ అయినరా? అయినరా? బిల్లులు అయినాయా? మస్తు పైసలు అయినాయా? ఏమన్నా ఆరోగ్య బీమా వచ్చిందా? ఆరోగ్య బీమా వచ్చిందా? రాలేదా? జర మీరు గమ్మున కూర్చోరు పిల్లగాళ్ళు. పరీక్షలు లేవు? పరీక్షలు అయితే లేవా? ఉన్నాయా? వాళ్ళు చదువుకుంటలేరు. వచ్చిందా? మేము రమ్మనా అవి మళ్ళీ? జీవన్ రెడ్డి అతను ఐడికి ఎమ్మెల్యే రాలే ఈ మధ్య. వచ్చినప్పుడు అడుగుండ్రి. నరేంద్ర మోడీ దేశం మొత్తం 3.5 కోట్లు ఇల్లు కట్టినట. ఆవాస్ యోజనగా 3.5 కోట్లు ఇండ్లు కట్టి పేద ప్రజలకి అందులో 70% మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రట. వాళ్ళు గృహప్రవేశాలు చేసుకుని వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారట. మరి మీ ముసలోడికి ఏం రోగం వచ్చింది అని అడుగురు. అడుగుతారా? వెళ్ళిపోలేదు. అదే అవా ఇప్పుడు మేము ఏం చేస్తాం చెప్పినామా? అడిగారు కదా మీరు. మేము దేశవ్యాప్తంగా 3.5 కోట్ల ఇండ్లు కట్టించినాక ఇవాళ మీ ఊరికి వచ్చినాం. ఇవాళ ఊరికి వచ్చినాం. మీ ఊరికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అందరికి తెలంగాణలో సుమారు 15 లక్షల ఇండ్లు కట్టిస్తాం. మా టార్గెట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద టార్గెట్ 5 కోట్ల ఇల్లు కట్టించుడు. 3.5 కోట్లు దాటినాయి, ఇంకా కడతనే ఉన్నారు. ఒక 3 రాష్ట్రాలు ఈ దేశంలో ఈ పని చేస్తలేవు. అందులో ఇది ఒకటి తెలంగాణ. ఆయన 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు మోదీ గారు. రాష్ట్ర ప్రభుత్వం 50,000 1,00,000 రూపాయలు వేసి అన్ని రాష్ట్రాలలో ఇల్లు కట్టించినాయి. ఈయన మాత్రం ఒక్క ఇల్లు కట్టియలే. ఆర్మూర్లో అయితే పునాదులు కూడా తవ్వలే. ఆడిన పునాదులు తవ్వరు కానీ ఆర్మూర్లో మాత్రం పునాదులు కూడా తవ్వలే. అడుగుతారా జీవన్ రెడ్డిని? అడుగుతారా? జర ముచ్చట నాతో పెట్టరు. మీరు మాట్లాడుకోకూడదు. నేను నన్ను పిలిచిరు కదా వీడికి. నాతో ముచ్చట పెట్టుర్రి. నేను మీతో ముచ్చట పెట్టి నీకు వచ్చిన. ఓకే దళిత బంధు కూడా వస్తా. రావు ఒకటో వంట ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకో సబ్జెక్ట్ అయిపోయిందా? ఇప్పుడు పిల్లగాళ్ళు మీ ఇళ్ళ ఈడ ఎంపీ వచ్చిండు. 3.5 కోట్ల ఇల్లు కట్టిందంట నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిజమేనారా అని గూగుల్ చేయమని. గూగుల్ చేయంగానే మీకు ఏ రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఎన్ని వేలు ఎన్ని లక్షలు కట్టినాయో ఫోటోలు కూడా వస్తాయి. ఓకే ఇక ఈ అన్న దళిత బంధు ముచ్చట పెట్టిండు. దళిత బంధుకి ఏమన్నాడు ముఖ్యమంత్రి? 16 లక్షల కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. మనిషికి 10 లక్షలు వస్తాయని నరికిండు. ఎప్పుడు నరికిండు? హుజురాబాదు ఈటెల రాజేందర్ ఎలక్షన్ లా. హుజురాబాద్ ఎలక్షన్ కంటే ముందు ఇట్లనే పెద్ద స్టేజ్ కట్టుకుని కలెక్టర్ ని పెట్టుకుని అందరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులను కూర్చోబెట్టుకుని ఒక 20-30 వేల సభ పెట్టి ఇగో నేను ఇట్లా ఓతి రేపు పొద్దున మీ అకౌంట్లలో 10 లక్షలు పడే అన్నాడు. పడ్డాయా? పడలే. 16 లక్షలు కాదు 16,000 మందికి కూడా ఇయ్యలే.
ఏం చేసిండు మళ్ళా దాని తర్వాత హుజూరాబాద్ తర్వాత ఇంకో ఎన్నిక వచ్చింది, మునుగోడు వచ్చింది. మునుగోడు రాగానే ఒక జియో చేసిండు. మళ్ళా అడుగుతారు, ప్రజలు అడుగుతారు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసి నియోజకవర్గానికట 100 ఇస్తారట. ఫస్ట్ కాగితం మీద రాసిచ్చిండు, ఇల్లు కట్టియాలి, మన దళిత బంధు ఇవ్వాలి, 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలి, కాగితం మీద రాసిచ్చిండు 100 మందికి ఇస్తాను. అంటే ఆర్మూరు నియోజకవర్గం మొత్తం 100 మందికి ఇస్తారట. అట్లా 119 నియోజకవర్గాలు అంటే 11,900 ఇల్లు ఉన్నాయి. 16 లక్షలు ఈయన రాసిచ్చింది 11,900. పైసలు కూడా ఇయ్యలే. ఈ రకంగా ఇస్తే ప్రతి సంవత్సరం 11,900 ఇస్తే 70 సంవత్సరాలు కావాలి ఇయ్యాలంటే. నువ్వు ఉంటావా, నేనుంటున్నా? ముసలుడైతే పక్కా ఉండడు, అంతే కదా. ఎవరి సేవలో పువ్వు పెడుతున్నాడు? ఇది దళిత బంధు కథ. ఇక నువ్వు మాట్లాడ, నన్ను కూర్చోబెట్టదా? కూర్చో. నీ పేరేంది? కాషాయం కప్పుకున్నావు కదా, డిసిప్లిన్ ఉండాలి, మాట్లాడద్దు. ఇక ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అవ్వా గవర్నమెంట్ దవాఖానాలకు పోయి చూపించుకోరు వాళ్ళనేమన్నా? ఈ మధ్య డాక్టర్ లేరు, నర్సులు లేరు, ఓళ్ళు లేరు. ఇలా ఇలాజ్ కోసం ఏదైనా హాస్పిటల్ పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లేరు, నర్సులు లేరు. ప్రైవేట్ దవాఖానా పోతాము, ప్రైవేట్ దవాఖానా కొద్ది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నదా? అవుతుంటే ఓడిస్తున్నాడు ప్రభుత్వం. ఏమైనా ఇస్తున్నదా? ఇవాళ ఇది కూడా మన పిల్లగానే గూగుల్ చేసి చెప్పాను ఇంట్లో. ఆయుష్మాన్ భారత్ పథకం మీ ఇంట్లో పెద్ద మనుషులకి బీమారైతే ప్రైవేట్ దవాఖానాకు తీసుకపోతే 5 లక్షల రూపాయల దాకా ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటది. ఈ సంవత్సరం 2023లో ఏమన్నా అయితే 2024లో ఎవరైనా చిన్నపిల్లగాళ్ళకి ఏమన్నా అయ్యి వాళ్ళు దవాఖానాలో పడితే మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటది. ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. అది ఉన్నదా తెలంగాణ? అది ఉన్నదా? దేశం మొత్తంలో 13 కోట్ల మంది షరీకైన దవాఖానాల 13 కోట్ల మంది షరీకైనరు, ఇలా చేపించుకున్నారు. కానీ తెలంగాణలో ముసలోడు పెట్టినా పెట్టలే. ఏంటికి? ఏం రోగం? అడుగురి జీవన్ రెడ్డి అంతే. మాక్లూరులో దళితులు ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. జీవన్ రెడ్డిని అడుగురు దళిత బంధు ఏదే ఏం చేస్తారు తెలుసా? టీఆర్ఎస్ వాళ్ళు దళిత బంధుకి కమిషన్ 5 లక్షలట ఆయనకి ఇవ్వాలట, 5 లక్షలట దళితుడికి వస్తారట. 10 లక్షలు ఇస్తే కమిషన్ ఇస్తే ఇస్తారట. ఇది న్యాయమేనా అని అడుగురు జీవన్ రెడ్డికి. అడుగుతారా కదా? జీవన్ రెడ్డి లేక బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు మనకు. అడుగుదాము. చెప్తారు కదా, వాళ్ళే చెప్పారు కదా, అంతా వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిండు కదా. అడుగురు. ఇవన్నీ అయిపోయినాక ఇక మన దగ్గర ఏందట తాగిండా? మంచి ఇదే టైం, మంచి కరెక్ట్ టైం. లిక్కర్ స్కామ్ ఇది అయిపోయినాక ఇక మన దగ్గర అంతా వరి వండుతుంది కదండి. వరి వండుతుంటే ఇంతకుముందు ప్రభుత్వాలల్లా ఇట్లా 8 కిలోలు 10 కిలోలు తరుగు తీతురా? భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో ఏదైనా తీస్తుర్రా కనుక్కోండి. 1 కేజీ తరుగు తీయరు. మా అంటే ఏదన్నా పొట్టుగిట్టు ఎక్కేదంటే కిలో తీస్తారేమో. ఇట్లా 8 కిలోలు 10 కిలోల తరుగు తీసిండ్రా ఏడన్నా? ఇదంతా పెద్ద దందా అయిపోయింది. వీళ్ళది ఈ రైస్ మిల్ వాళ్ళు కలిసి, ఈ టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఈ రైసు
ఏదైతే రేషన్ షాప్లలో ఇచ్చే బియ్యం ఉన్నదో ఇదంతా బ్లాక్ మెయిలింగ్ దందా చేసుకుంటా ఇదో పెద్ద బూడుబుటాన్ని నడుస్తా ఉన్నారు. ఇవన్నిట్లా రైతుల్ని ముంచుతా ఉన్నారు. ఇచ్చేది ప్రభుత్వం ఎంఎస్పీ ఇప్పుడు ఎంత ఉన్నదండి? 2000 ఎంత ఉన్నది ఇప్పుడు ధర? ఎంఎస్పీ వరికి 2060 రూపాయలు ఉన్నది. 2060 రూపాయలు కేంద్రమే ఇస్తున్నది, రూపాయి లేదు అందులో కేసీఆర్ది. మళ్ళా మీరు కొనుగోలు కేంద్రం పోయినప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం ఇస్తుంది, అది మీకు అందనిస్తలేడు కేసీఆర్. హమాలి దించుడు ఎక్కించుడు బండ్ల అది కేంద్రం ఇస్తున్నది, అది మీకు అందనిస్తలేడు. గోనె సంచుల పైసలు కేంద్రం ఇస్తున్నది, దానికి కూడా కిరాయి తీసుకుంటున్నా లేదా? సుతిలి గోనె సంచి మూసేయనీకే కుట్టేయనీకే సుతిలికి కూడా కేంద్రం పైసలు ఇస్తున్నది, అది కూడా మీకు అందనిస్తలేడు. ఇవన్నీ కూడా తరుగుదీసుడు, హమాలి పైసలు, ట్రాన్స్పోర్ట్ పైసలు, మీకు బియ్యం బస్తా, మీకు సుతిలి పైసలు, ఇవన్నీ కూడా కేంద్రంకి వచ్చినాయి. ముసలోడు మింగుతున్నాడు, మీకు రైతులకి రానిస్తలేడు. మళ్ళా దీనికి మీద మళ్ళా 8-10 కిలోలు తరుగు తీసుడు. మళ్ళా మీరు కోతలు పోయంగానే తీసుకుంటాడా? లేదు. మళ్ళా నెల రోజులు రోడ్డు మీద ఆరేయాలి, బిక్కు బిక్కుమని. ఎప్పుడైనా వర్షం పడుతుందంటే మళ్ళీ రైతుకు టెన్షన్. ఇవన్నీ ఉండొద్దావా? రైతన్నలందరూ వినండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఏదైతే నూతన వ్యవసాయ చట్టంలా ఏదైతే కేసీఆర్ లాంటి దుర్మార్గులు అందరూ కొందరు నెగేసి ఆ ఢిల్లీ కాడ ధర్నా చేసిండ్రు, మీకు రైస్ మిల్లర్ గాని ఇంకేదైనా బిజినెస్ వాడు గాని మీరు కోతలు కోసిన మరుక్షణం మీ పొలంలోకి వెళ్ళి అన్ని తీసుకొని పోవాలి. మీకు పైసలు 24 గంటల లోపల మీకు మీ అకౌంట్లలో పడాలి. ఎంఎస్పీ ధర ఎంత ఉన్నదో పూర్తిగా అంత పడాలి. ఏం తరుగు లేకుండా న్యాయంగా తూకం వేయాలి. ఇటువంటి ప్రభుత్వం కేవలం ఇటువంటి పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే అవుతుంది. మీకు అన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నావా? ఇక మీ ఊరికి వస్తే మన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు అన్న, మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, వీళ్ళ పంచాయతీ తోటి మనకి చివరి ఆయకట్టు మన గ్రామాలు అంతేనా? బొంకంపల్లి, ముల్లంగి, మాదాపూరు, మాకులూరు, ఈ ఆయకట్టు చివరికి వస్తా ఉన్నాయి. ఇవన్నీ దీనికి పైప్ లైన్ల పని కూడా ఆపేసింది. ఎందుకు ఆపేసిండ్రు? విఠలరావు గారికట జీవన్ రెడ్డి గారికట పడదట ఇద్దరికి. ఈయన ఏమన్నా నేర్పిస్తారట, ఆయన అడ్డపడతారట. వీళ్ళిద్దరు కొట్లాటలలో మనం చస్తా ఉన్నాం. అంతేనా? అబద్ధం చెప్తున్నా? అబద్ధం చెప్తున్నా? అబద్ధం చెప్తే చెప్పురు నాకు. మళ్ళా ఇదేంటి? బొంకంపల్లి, ఐలాపూరు, మళ్ళా బొంకంపల్లి, జన్నపల్లి, సింగల్ రోడా? సింగల్ రోడ్. దీనికి కూడా వీళ్ళిద్దరు పంచాయతీ ఏమంటే అది డెవలప్ అవుతలేదు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? మంచిగా చేస్తారు, పనులు మంచిగా చేస్తారు. ఏం పనులు చేస్తారు? మొరం అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నాడు దొంగతనంగా. ఈ మొరము దందా, ఇసుక దందా బ్రహ్మాండంగా చేస్తారు ఎమ్మెల్యే. తప్ప? కరెక్టే కదా? ఆర్మూర్లా ప్రతి సంవత్సరం ఒక గుట్ట గాయబవుతున్నది. ఆర్మూర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఒక గుట్ట గాయబవుతున్నది. ఇప్పుడు కూడా ఏదైనా గుట్ట కనబడితే ఇటు దిక్కుకెళ్ళి గుట్ట కనబడుతుంది, వెనుకకెళ్ళి తవ్వుకుంటూ పోతా ఉంటుంది. ఒక దిక్కుకెళ్ళి తవ్వుడు, ఇంకో దిక్కుకెళ్ళి తరుగుడు. మళ్ళీ అట్లా తిరిగి 6 నెలలు అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ వచ్చేవరకు 6 నెలలకి గుట్ట గాయాలి. భూమి కబ్జాలు. ఇక మా కంచెట్టు గంగాధర్ అన్న భూమి కబ్జా పెట్టినారు. మన గవర్నమెంట్ స్థలాలు ప్లాట్లు చేసుడు, అమ్మేసుడు, ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. టీఆర్ఎస్ చేతుర్రా? పని చేతుర్రు, చేతలేరు కాదు. ఇసుక దందా, మొరం దందా, దొంగ ప్లాట్లు అమ్ముకునుడు, భూ కబ్జాలు, అందరిని బెదిరించుడు, కేసులు, దొంగ కేసులు పెట్టుడు. ఈ మధ్య గంజాయి బాగా జరుగుతుందండి. యార్మూరు, బాల్కొండ ప్రాంతాల్లో గంజాయి దందా బాగా పెరిగింది. ఈ దందాలన్నీ మంచిగా చేస్తున్నారు, పుష్కలంగా చేస్తున్నారు.
పని రాక కాదు, పని వస్తుంది. గంజాయం కూడా వస్తుంది, లిక్కర్ స్కామ్ చేసుడు వస్తుంది అలా నాయకురాలకి. ఇట్లా రాష్ట్రాన్ని దోసుక తినుడు, కాళేశ్వరంలో మొత్తం బడ్జెట్ అంతా తీసుకుపోయి ముంచేసుడు. ఇంకోటి ఇంకా దొంగ, ఎంత పెద్ద దొంగలంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు అవలు వచ్చి అవలకి ఇల్లు చాలా ఇంట్రెస్ట్. గత 3 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 9,000 కోట్లు 12,000 కోట్లు అని హరీష్ రావు చదువుతాడు, బడ్జెట్ చదువుతాడు. అందులోకెళ్లి గత 4 సంవత్సరాల నుంచి ₹1 డబల్ బెడ్రూమ్ ఇళ్లకి కేటాయించిన ₹1 ఖర్చు పెట్టలేదు. 4 సంవత్సరాల నుంచి తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిండు ఆ పైసలన్నీ. అసలు ప్రశాంత్ రెడ్డి అన్న జిల్లా మంత్రి, ఆయన R&B మంత్రి, ఆయన హౌసింగ్ మంత్రి. ఇవాళ తెలంగాణలో హౌసింగ్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ తీసేసి వేరే డిపార్ట్మెంట్ వేసేసి హౌసింగ్ లో ఎంప్లాయీసే లేరు. మరి బడ్జెట్ దేనికిస్తున్నాడు హరీష్ రావు? నీకు ఎంప్లాయీసే లేరు హౌసింగ్ లో అంటే ఏదో ఎంత పెద్ద పెద్ద చెవులలో పూలు పెడుతుర్రో మీరు అర్థం చేసుకోండి. పేరుకి బడ్జెట్ పెడుతున్నాడు, హౌసింగ్ డిపార్ట్మెంటే లేదు. ఆ బడ్జెట్ తీసుకుపోయి మొత్తం కాళేశ్వరంలో ముంచుతున్నాడు, అందులోకెళ్లి 30% మింగుతున్నాడు. ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయనకి డబల్ బెడ్రూమ్ల మీద ఉన్న చిత్తశుద్ధి. ఇక పిల్లగాళ్ళ స్కూల్ వండ్రి, స్కూళ్లలో గోడలు లేవు, బోర్డులు లేవు, బెంచులు లేవు, టీచర్ లేరు. తెలంగాణ యూనివర్సిటీ వండ్రి, ప్రొఫెసర్ లేరు, కొత్త కోర్సులు లేవు. ఈడ తెలంగాణ యూనివర్సిటీ చదివితే షికాగోకి పంపిస్తా అన్నది లిక్కర్ రాని. అరే నేను అబద్ధం చెప్తున్నా, అనలేదా? చెప్పుర్రి, అన్నదే లేదా? షికాగో యూనివర్సిటీకి తెలంగాణ యూనివర్సిటీ అనుసంధానం చేసి అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీకి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ లైన్ వాళ్ళందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి అక్కడికి పంపిస్తుంది ప్రభుత్వమే. మా నాయన ప్రభుత్వం మేము పంపిస్తుంది అన్నదా? పంపించారు ఒకటన్నా? ఒక్కలా పంపిర్రా? అసలు అందులో పోరాగాళ్ళకి తిననీకే పురుగులు పడ్డ అన్నము, పండుకోనికే మంచాలు లేవు, చదువుకోనికే బెంచులు లేవు, చదువు చెప్పనీకే టీచర్ లేరు, హాస్పిటల్ పోతే జిల్లా దవాఖానకు పోతే డాక్టర్ లేరు, నర్సులు లేరు, స్కూళ్ళకు పోతే బెంచులు లేవు, ఆడపిల్లలకి బాత్రూములు లేవు. ఓడు చదువుకోవద్దు, ఓడు ఇలా చేపించుకోవద్దు, ఓడు బాగుపడద్దు. రైతు కష్టాన్ని స్మగ్లింగ్ చేయాలి, మొత్తం కాళేశ్వరంలో 30% మింగాలి, లిక్కర్ స్కామ్ చేయాలి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ గురించి మంచి మాట విన్నారు కదన్నా, మంచిగా విన్నారు కదా, అంతే కదా? ఒక్క నయా పైసా అవినీతి ఉండదు. బ్రహ్మాండమైన పాలన చేస్తా ఉన్నాడు. 2002లో ముఖ్యమంత్రి అయిండు. ఈయలటి వరకు ముఖ్యమంత్రి 3 సార్లు 4 సార్లు, ప్రధానమంత్రి 2 సార్లు అయిపోయి. ఇక మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా ప్రధానమంత్రి అవుతాడు ఆయన. అంటే ఇంత మంచి పని చేస్తున్నారని మీ అందరు పెద్ద మనుషులు అందరూ ఆశీర్వాదం ఇస్తురుగా. తెలంగాణలో కూడా మీ అందరిని ఓడుతా ఉన్నా, ఈసారి కమలం పువ్వునికి గుద్దుండ్రి, నరేంద్ర మోడీకి ఆశీర్వాదం ఇయ్యండ్రి, పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని గెలిపిండ్రి. ఆర్మూర్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి మన ఆర్మూర్ ప్రాంతం కూడా మనము అభివృద్ధి చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.